ప్రైజ్ లేడండి. ఈరోజు దేవాతి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు కదండి, నీతో నాతో మాట్లాడబోతున్నారు. అంతే కదండి, ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన మనలను ప్రేమిస్తూ ఆదరిస్తున్న దేవుడు కదండి. తల్లి అయినా మరిచినేమో కానీ మన దేవుడు ఎప్పుడు మనలను మర్చిపోవట్లేదు. మనమంతే అంత పిచ్చండి ఆయనకి కదండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ వాక్యం ద్వారాగా మాట్లాడబోతున్నారు. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ వచనంలో చెప్తున్నారు, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించే దేవుడు కదండి. ఆమేన్ కదండి. ఆయన ఎక్కడ నుండి ఆశీర్వదిస్తానంటున్నాడండి? ఈ లోకంలోనున్న నిన్ను యెరూషలేములో నుండి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నువ్వే స్థితిలోనున్నా నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. సజీవుడు అయిన దేవుని రెక్కల కింద మనం అందరం ఉన్నాం కదండి. సురక్షితమైన రెక్కల కింద, బలమైన రెక్కల కింద నీవు నేను ఆయన రెక్కల కింద ఉన్నాం కనుక నిన్ను ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తానంటున్నాడు? సియోనులో నుండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ రాజు మన రాజు, ఈ ప్రభువు మన ప్రభువు కదండి. ఇంత మంచి ప్రభువుని మనం కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులమయ్యామండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి కొరకు మరి నువ్వు ఆసక్తి కలిగి ఆయన కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? మరి మన ఇంట్లో వాళ్ళనైనా మార్చుకోగలుగుతున్నామా? మన ఇరుగు పొరుగు వారిని మార్చగలుగుతున్నామా? దేవునికి మహిమార్థమై మనం ఉండగలుగుతున్నామా? ఎలా జీవిస్తున్నామో దేవుడు మనమే పరీక్షించుకోమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అనేకులకు మహిమార్థమై ఉండాలని ఆయన ఒక ఆశ, ఆయన ఒక కోరిక నిన్ను కలుగ చేసిన విధమును చూడగా మనకు ఎలాగంటే భయమును వణుకును పుట్టుతుంది. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమతో సృష్టించుకున్నాడు. ఆ ప్రేమకు మరి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు ప్రభువుకి? ఆ ప్రేమ ఈ లోకంలో చూపించగలుగుతున్నావా? మరి చూపించకపోతే ఇదే అనుకూలమైన సమయము ప్రియమైన దేవుని బిడ్డ.